చెప్పున్నా. కడప ఆర్కే నగర్ నాది. కడప ఆర్కే నగర్ సార్. నా పరిస్థితి హార్ట్, షుగర్, బీపీ ఉంది. ఎండకు పోతా దారిని నిలబడిపోతే చాలా కష్టం. నా ఉండే వస్తువులు చూడండి, అన్నీ నేను గవర్నమెంట్ ద్వారా తెచ్చుకుంటాను. నా పుస్తకంలో నా పరిస్థితి బాగలేదు. నడసలేని కాళ్ళు వణుకుతాయి సార్. నాకు కోడిపిల్ల పడినట్ట తుబుక్కని పడతా దారిలో. బుడ్డాపల్లిలో పోయి అడగండి, 2 మాటలు కింది పడినానో లేదో నేను ఈరోజు కాలా తట్టుకొని. ఏ ప్రభుత్వం ఇట్లా చేయలేదు సార్. మీరు చేసుకోండి, ఓట్లు అడిగి వేయించుకోండి. ఇట్లా చేసేది పద్ధతి కాదు. మీకు ఈ చంద్రబాబు నాయుడు పాలన ఇంత ముందుగా చూసినాను, కానీ 15 ఏళ్ళ నుండి ఇంత దిగజారే మంచిగా ఎక్కడ చూలే ప్రపంచంలోనే. ఎందుకంటే నువ్వు అడుగు, ఓట్లు ధర్మంగా అడిగి వేయించుకో, అదొక రీజన్ ఉంటుంది. కానీ ఇది ఏంది సార్, మాట వాళ్ళ ముసలి అవరే పోయి వారంటీలకు ఇచ్చి రానిలే, ఏదో 2 ఓట్లు నాకు పడతాయి కదా అనే కథనం వస్తుంది. ఇట్లయితే కన్నా ఉండే దరిద్రం పోతుంది. ఇంకా ఈయనకి ఇది నాకు తెలిసిన కాటికి మీరు ఏమని అనుకోండి సార్. నేను నడచలేను సార్, కాలు వణుకుతాండా, చూసాక మంచి బాగుండా. వారంటీల గురించి చెప్పాలండి సార్, వాళ్ళు చాలా బుద్ధిమంతులు సార్. 1 రూపాయి మా దగ్గర ఎక్స్ట్రా తీసుకోలే. మేము మిగిలే వాళ్ళకి 6 గంటలకి, 6:30కి, 7కి ఇచ్చిపోతున్నారు వాళ్ళ దావ వాళ్ళు పట్టుకొని. మేము కసువు లెక్కకు 50 రూపాయలు ఇస్తాను మేము నెల. అంత తప్ప వారంటీలకు 1 రూపాయి మేము మిగిలే. ఏంటికి వాళ్ళకి మా ఈ రంజాన్ నెలలో వాళ్ళకి చెప్తే మాకు దేవుడు ఒప్పడు. ఏం సార్, ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన నాకు సరిపోలేదు సార్. అడుగు, ఓట్లు వేయించుకో. ఇదేంటి సార్, ముసలోళ్ళ మీద ప్రాణం తీసేది నువ్వు అంటే ఉండే ప్రాణంగా నీ దాయిబోలో పోవాలని నువ్వు ఈ పనులు చేస్తా అనేది.